హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో లాస్ట్ వీడియోలో మనం అయితే ఓషన్ విల్లా గురించి అయితే చూసాం. సో ఈ వీడియోలో చిన్న గ్లిమ్స్ అయితే ఇస్తాను. మామూలు కొన్ని వీడియోస్ అయితే రిమైనింగ్ ఉన్నాయి, ఒక 2 minutes దాకా. సో దాని తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, డే 3లో ఏంటి, బీచ్ విల్లా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో యా, ఇదైతే ఓషన్ విల్లా నిన్న చూసాం కదా. అండ్ ఇక్కడ అన్నీ ఒక 25-30 దాకా అయితే ఉన్నాయి ఓషన్ విల్లాస్ లైన్గా. అండ్ చూడడానికి అన్నీ కాస్ట్లీగానే ఉన్నాయి. సో అన్నీ ఒకటే ప్రైస్. ఇక్కడ స్విమ్మింగ్, జక్కూజీ అనేది రెండే ఉన్నాయి. సన్సెట్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది, ఓషన్ మధ్యలో సన్సెట్. అండ్ ఇక్కడ కొంచెం చెక్అవుట్ చేసేసాము. అండ్ ఇక్కడ గార్డెన్ లాగా ఉన్నాయి ఉయ్యాలలు, మెడిఫిషి అని. కరెక్ట్గా సముద్రం మధ్యలో ఉన్నట్టు ఉంటుంది, సమ్ హట్ వేసి అట్లా ఉయ్యాల వేసి. సో అక్కడికైతే వెళ్తున్నాం. బీచ్ విండ్ అయితే చాలా హై అయితే వస్తుంది, కానీ వేవ్సే చాలా చిన్నగా ఉన్నాయి. మాల్దీవ్స్ అంటేనే వేవ్స్ చిన్నగా ఉంటాయి. యాక్చువల్లీ చాలా హై వేవ్స్ రావు. అంటే టూరిస్ట్కి అట్రాక్టివ్గా ఉంది వేవ్స్ ఇది, మాల్దీవ్స్ అనే ప్లేస్. సో అది కొంచెం లక్కీ. అండ్ వేవ్స్ కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ చూస్తే ఒక ఆమె అక్కడి దాకా వెళ్ళిపోయింది, మొత్తం ఎండ్ దాకా. సో అయినా కూడా ఆమె ములగలేదు. సో యా, డెప్త్ తక్కువే, వేవ్స్ కూడా తక్కువే. సో ఇంట్రెస్టింగ్గా ఉంది మాల్దీవ్స్ అనేది. అండ్ ఇది బీచ్ విల్లాస్ పక్కనే ఉన్నాయి, ఓషన్ విల్లాస్ పక్కన. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుని మనం బీచ్ విల్లాకి అయితే వెళ్ళిపోతాం. సో ఇలా ఉయ్యాల్లో ఊగచ్చు కొంతసేపు. మేము ఒక 1/2 hour దాకా టైం అయితే స్పెండ్ చేసాం. నెక్స్ట్ అయితే హట్కి అయితే వెళ్దాం. ఇక్కడ కొంచెం హట్ ఉంది, 4 members కూర్చునేలాగా చిన్న పిల్లర్ సీట్స్ లాగా అయితే వేసారు. సో ఇక్కడైతే చూడొచ్చు బ్లూ కలర్వి. సో ఈ హట్ కూడా కొంచెం బాగుంది. అండ్ విండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది, మీరు ఆ ఓషన్ వైబ్స్ని అయితే ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇదంతా బీచ్ మొత్తం చుట్టూ. సో మనకి ఎక్కడికి వెళ్ళినా బీచే. సో ఇక్కడ కూడా కొంచెం టైం అయితే స్పెండ్ చేసాం మేము. అండ్ యా, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడైతే ఎవరు లేదు. ఇంతకు ముందు అయితే బాగా ఆక్యుపైయింగ్గా ఉంది అదంటే ఈ ప్లేస్. మేము వెయిట్ చేసాము ఒక 20 minutes మేము ఓషన్ విల్లాకి వెళ్తున్నప్పుడు. సో అక్కడైతే ఒక కప్పులు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న క్యాట్ అయితే ఉంది, ఆ క్యాట్కి ఫుడ్ అయితే పెట్టేసాం. ఫుడ్ పెట్టాక అంటే ఒక 1 to 2 cats ఉన్నాయి, డాగ్స్ అసలు లేవు. సో మంచి ఐలాండ్. బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. అండ్ ఇది ఫోన్లో అయితే షూట్ చేసాము గార్డెన్ది. ఇక్కడ ఒక కప్పులు అయితే వస్తున్నారు. మేము రిటర్న్ అవుతున్నప్పుడు వాళ్ళు కొన్ని అయితే ఫొటోస్ తీశారు. ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో అయితే పెడతాను. అండ్ షాడో కూడా చాలా పెద్దగా అయితే వస్తుంది, చూడొచ్చు. ఇది గ్రాడెల్ వ్యూ. అండ్ కొంతసేపు అయితే అలా స్వింగ్ చేసి మేమైతే బీచ్ విల్లాకి అయితే వెళ్ళాలి. ఇంకొక 1/2 hour టైం ఉంది చెక్-ఇన్కి. సో మా లగేజ్ అయితే షిఫ్ట్ అయిపోయింది, బట్ మేమే కొంచెం వెయిట్ చేద్దామని అలా కొంచెం సేపు ఎంజాయ్ చేసాం. అండ్ ఇది వచ్చి మళ్ళీ ఓషన్ వ్యూ. అక్కడక్కడ స్పాట్స్ అన్నీ పెడుతున్నాను. అండ్ ఇది మెరుఫేసి క్రాడెల్ వ్యూ. ఇది కొంచెం ఇన్స్టాగ్రామ్ షార్ట్ లాగా తీశాను. అండ్ ఇది వచ్చి హిడెన్ బీచ్ విల్లాకి అటు సైడ్. మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇటు సైడ్ ఉన్నాము, బీచ్కి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బీచ్కి రైట్ సైడ్, అంటే కంప్లీట్లీ ఆపోజిట్ వ్యూ. సో ఇక్కడ వ్యూ చూస్తే సూపర్ అయితే ఉంది. హిడెన్ జెమ్ లాగా ఒక వుడెన్ బ్రిడ్జ్ లాగా మీద నుంచి నడిచి మొత్తం పీస్ఫుల్గా ఉంది. ఒక ఇల్లు, ఒక చిన్న కొండ, మనకి సీనరీస్ ఉంటాయి కదా చిన్నప్పుడు చూసిన సీనరీస్, సేమ్ అలా అయితే అనిపించింది మొత్తం ఫుల్ షాట్లో. చాలా అద్భుతంగా అయితే ఉంది. చూసి అయితే షాక్ అయ్యాను, ఇంత హిడెన్ బీచ్ ఎలా ఉంది అనేది. అంటే వీళ్ళు క్రియేట్ చేశారు, అది న్యాచురల్గా ఫామ్ అయిందా అనేది తెలియదు. బట్ మొత్తం ఇక్కడైతే ఇల్లులే ఉందో, పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక చూడటానికి బాగుంది. అండ్ ఇది వచ్చి బీచ్ విల్లా. ఇది 3rd day బీచ్ విల్లా. మనం ఫస్ట్ టైం చూసింది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ బీచ్ ఉంటుంది. ఇది కొంచెం బీచ్కి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. సో కొన్ని ఫొటోస్ అయితే, ఇక్కడ బీచ్ మనకు దగ్గరలోనే ఉంది. అండ్ కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి పక్క పక్కన. సేమ్ మనకి వాష్రూమ్ అనేది ఓపెనే ఉంటుంది. సేమ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు, ఫస్ట్ వీడియోలో చూసిన లాగానే ఉంటుంది. సో పెద్ద అద్భుతంగా అయితే ఏం లేదు. మనం ఓషన్ విల్లా చూసి వచ్చాక బీచ్ విల్లా
ఉత్తే. బట్ యా బీచ్ మనకి చాలా దగ్గర. అండ్ కాలు కడుక్కోవడానికి వాటర్ ఇలా అయితే ఇచ్చారు. ఇది 213, మనం ఫస్ట్లో ఉన్నది 128. కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఇక్కడ మాకైతే ఒక కప్పులు అయితే తీశారు ఈ ఫోటో. మెరుఫెసి అనేది రివర్స్లో ఉంది, వాళ్ళు అట్నుంచి తీస్తే బాగుంది. బట్ యా కొన్ని ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. అండ్ ఇది కూడా కొంచెం బాగా వచ్చింది ఉయ్యాలలో. సో మాల్దీవ్స్ అనేది ఫొటోస్ సినరీ కాబట్టి ఎక్కువ ఫొటోసే పెడుతున్నాను. అండ్ యా ఇది ఫస్ట్ కపుల్ టూర్. మనం ఇప్పటిదాకా అన్ని సోలో టూర్స్ వెళ్ళాం కాబట్టి సో కొన్ని ఫొటోస్ అయితే దిగేసి మనమైతే డిన్నర్కి అయితే వెళ్ళిపోవడం. సో ఇది వచ్చి మా లాస్ట్ డిన్నర్. రేపు మార్నింగ్ చెక్అవుట్. మార్నింగ్ 6:30కే స్పీడ్ బోట్ ఉంటుంది, 2.5 hours జర్నీ. ఫ్లైట్ వచ్చి 11 o'clockకి. సో ఈజీగా టైం సరిపోతుంది. సో యా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుని మనమైతే అన్నీ సర్దేసుకుని మన ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది సీ ప్లేన్లో అయితే మనం వెళ్ళట్లేదు, బట్ వేరే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ కోసం వచ్చిన సీ ప్లేన్ అది. సో ఎలా టేక్ ఆఫ్ అవుతుంది అనేది చూపిస్తున్నాను దగ్గర నుంచి. చూడండి, కింద స్కిడ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ స్కిడ్ ప్లేట్స్ మెల్లమెల్లగా టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు మీరు. సౌండ్ వస్తుందో రాదో తెలియట్లేదు. వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సౌండ్ సీ ప్లేన్ సౌండ్ అయితే పెడతాను దాని తర్వాత, ఈ క్లిప్ అయిపోయిన తర్వాత. సో పైలట్ ఇలా రన్నింగ్లో ఎక్కుతారనమాట. మేము ఎక్కినప్పుడు కూడా ఇట్లా రన్నింగ్లోనే ఎక్కాడు. సో కొంచెం టఫ్ జాబే, బట్ వాళ్ళ జాబే బెస్ట్ నిక్కర్లు వేసుకొని. కొంచెం సౌండ్ పొల్యూషన్ అయితే ఉంటుంది, ఇయర్ బడ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే వాళ్ళ లైఫే బెటర్. అండ్ యా మనకు కావాలంటే ఇయర్ బడ్స్ అయితే ఇస్తారు. సో ఇలా అయితే టేకఫ్ అవుతుంది. మొత్తం వాటర్లో స్కిడ్ అయ్యి మొత్తం అట్లా గాల్లోకి అయితే లేస్తుంది ఫ్లైట్. సో చూడటానికి అయితే బాగుంది. మన స్పీడ్ బోట్ రావడానికి ఇంకొక 10 minutes అంటున్నారు. ఇంకా మన స్పీడ్ బోట్ కూడా వచ్చేసింది. బోట్ చూడటానికి చిన్నగా ఉన్నా ఈజీగా 15 to 20 members పడతారు మన లగేజ్. సో ఇది వ్యూ. ఇంకా బాయ్ చెప్పేద్దాం మాల్దీవ్స్ మెరుఫెసికి. మళ్ళీ మెయిల్కి అయితే వెళ్దాం. స్పీడ్ బోట్లో మనకి సీటింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ వాటర్ చూస్తే బంపీగా అయితే ఉంటుంది, పైకి కిందకి వెళ్తూనే ఉంటాం వేవ్స్ వల్ల. సన్ రైజ్ అయితే మనకైతే కొడుతుంది, రిఫ్లెక్షన్స్ చూడొచ్చు సన్ రైజ్. సో సీలో సన్ రైజ్, సన్సెట్ ఇవన్నీ చూస్తాం కాబట్టి. అండ్ మనకి ప్యాకేజ్డ్ టిఫిన్ అయితే ఇచ్చారు, స్పీడ్ బోట్లో తినలేం కాబట్టి ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకుని మనమైతే ఆ టిఫిన్ తినేద్దాం. సో బ్రెడ్స్, చాక్లెట్ బ్రెడ్స్ ఇట్లాంటివి అయితే ఇచ్చారు. అండ్ క్రాసెంట్స్, స్నాక్స్ ఈ ఐటమ్స్ అయితే ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇవన్నీ. సో మనమైతే ఇమిగ్రేషన్ అయితే క్లియర్ చేసుకుని లైన్లోకి అయితే వెళ్తున్నాం. సో ఈ ఇమిగ్రేషన్ అయిపోయాక మేమైతే కొచ్చి అయితే ఫ్లై చేస్తున్నాం. కొచ్చిలో ఒక 5 days అయితే ఉంది. కొచ్చి కేరళ అట్లా కేరళ టు ఒక 5 days అయితే ఉంటుంది. సో ఇది వచ్చి బోర్డింగ్ పాస్. ఇండిగో అయితే వెళ్తున్నాం. మనం వచ్చినైతే శ్రీలంకన్ ఎయిర్లైన్స్ కాబట్టి డ్యూటీ ఫ్రీలో అయితే గ్లెన్ఫిష్ అయితే ఉంది, $94. కాస్ట్ ఎక్కువే. సో మనకి మెక్సికో, యుఎస్, నార్త్ అమెరికా రీజన్లోనే తక్కువ. అండ్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ కొంచెం ఖాళీగానే ఉంది, ఇండిగో సీట్స్ చూస్తే ఖాళీగానే ఉంది. అండ్ టేక్ ఆఫ్ వ్యూ, బీచ్ వ్యూ రెండు చాలా వండర్ఫుల్గా ఉన్నాయి చూడటానికి. సో ఈ వ్యూ అయితే మనకి క్లియర్గా ఉంది. మనం శ్రీలంకన్ ఎయిర్లైన్స్లో వచ్చినప్పుడు విండో కొంచెం మసకగా ఉండటం వల్ల. సో ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే చూద్దాం. సో మొత్తం వ్యూ అయితే చూపిస్తాను. మాల్దీవ్స్ రిసార్ట్స్ ఎలా ఉంటాయి పైనుంచి ఏరియల్ వ్యూ. సో యా టేక్ ఆఫ్ అయితే అయింది. బీచ్ చూడొచ్చు. ఇక్కడ కొంచెం ఎక్కువ వేవ్స్ అయితే వస్తున్నాయి. మన ప్రైవేట్ రిసార్ట్స్లో వేవ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అవి చూసే వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో పీస్ఫుల్గా ఉంది దానికి. అండ్ బీచ్ మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం షిప్స్ ఇవన్నీ వ్యూస్. సో క్లౌడ్స్ దాకా అయితే వచ్చేసాం మనం. క్లౌడ్స్ పైన నుంచి మనకి రిసార్ట్ ఏరియల్ వ్యూ కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇది చూస్తే అక్కడ ఒక రిసార్ట్ అయితే ఉంది మనకి, స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. సో యా ఈ విండో మనకి చాలా క్లియర్గా ఉంది. శ్రీలంకన్ ఎయిర్లైన్స్లో వచ్చినప్పుడు చూపించాను కానీ బట్ మీకు అంత క్లియర్గా అయితే ఉండవు. బట్ ఇదైతే చూడొచ్చు. ఇక్కడ
ఇక్కడ నుంచి క్లియర్గా అయితే ఉన్నాయి. సో యా, ఇది వచ్చి తాజ్ రిసార్ట్ అనుకుంటా. షేప్ అయితే అలానే ఉంది, కన్ఫర్మ్గా తెలీదు. బట్ యా, మనం అయితే మాల్దీవ్స్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోస్ అయితే మనకైతే కేరళ ఇంకా 4 కంట్రీస్ అయితే ఉన్నాయి ప్లానింగ్లో. సో అవన్నీ మీకు డే టు డే అప్డేట్ అయితే వస్తాయి. సో మాల్దీవ్స్ ఫుల్ టూర్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను ఈ వీడియో తర్వాత. అండ్ మనం ఆల్మోస్ట్ కేరళ అయితే రీచ్ అయిపోయాం. ఇదైతే కేరళ వ్యూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.